హాయ్ అండి. ముందుగా మన ఛానల్లో ఉన్న మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ ఛానల్స్ కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్లేలాగే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఈ రోజు ఈ వీడియో ఉమెన్స్ డే స్పెషల్ అన్నమాట. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, నాకు భయం అవుతుంది, ఇలా ఎవరైతే ఫీల్ అవుతున్నారో, నాట్ ఓన్లీ యూట్యూబ్ అండి, యూట్యూబే కాకుండా మీ లైఫ్ లో మీరు ఒక కొత్త బొటిక్ స్టార్ట్ చేయాలని, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుని నాకు భయం వేస్తుంది, ధైర్యం సరిపోవట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో మీ అందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. ఏదో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా, నా దగ్గర ఉన్న కొంచెం ధైర్యమైనా మీతో షేర్ చేసుకుంటే మేబీ మీకు యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ జ్యోతి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. ఫస్ట్ మీ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు ఈ వీడియోలో చాలా టాపిక్స్ నేను కవర్ చేస్తాను. నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ తో, ఎస్పెషల్లీ లేడీస్ క్రియేటర్స్ తో నేను మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు షేర్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ కానీ నాతో చాలా మంది షేర్ చేసుకున్నారు. అవి ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటూ మీరు కూడా అలా సఫర్ అవ్వకండి. సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీని మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలి, మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇలా ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్క ఉమెన్ కోరుకుంటున్నది ఏంటి అంటే తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ అండ్ అలాగే ఓన్ ఇన్కమ్. సో చాలా మంది ఒకటే చెప్పారబ్బా, నేను మా హస్బెండ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటున్నాను, ఏదైనా కొనుక్కోవాలనుకున్న ప్రతి చిన్నది కూడా వాళ్ళని అడగాలి అంటే ఏదోలా ఉంది, లేకుంటే మా హస్బెండ్ ఇవ్వరు, ఇలా చాలా మంది చెప్పారనమాట. ఎస్, కరెక్టే. ఒకవేళ మీ హస్బెండ్స్ మీకు మనీ ఇచ్చినా కూడా తప్పేం లేదు, తీసుకోండి. మీకంటూ ఓన్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడంలో తప్పు లేదు. ఇప్పుడున్న ఖర్చులకి ఇద్దరు సంపాదిస్తేనే అక్కడికక్కడికి ఉందన్నమాట. అది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారా, ఇంకోట అది మీ ఇష్టం. ఈవెన్ ఇక్కడ కొంతమంది ఎట్లా అంటే బయటికి వెళ్లకుండానే డబ్బులు సంపాదించాలి, ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించాలి అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం యూట్యూబ్ మాత్రమే అండి. స్టార్టింగ్ లో మీకు ఏదైనా కొంచెం హార్డ్ గా అనిపించినా కూడా మీరు కన్సిస్టెంట్ గా వీడియోస్ చేయగలిగితే, చేస్తే మీరు ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా కూడా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. టైం పడుతుంది, సక్సెస్ అనేది ఫస్ట్ గా రాదు కదా, సో టైం పడుతుంది, మీరైతే కష్టపడండి. సో ఇట్లా చాలా మంది ఓన్ ఇన్కమ్ ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. నిజంగా అది వాస్తవానికి 100% కరెక్టే. మీరు అలా ఎవరైతే ఫీల్ అవుతున్నారో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసేయండి. స్టార్ట్ చేసేసి హ్యాపీగా సర్వైవ్ అవ్వండి. ఇక్కడ కంటెంట్ ఏం చేయాలి, కెమెరా ముందుకి రావాలంటే భయం, నా వాయిస్ బాగోదేమో, నా దగ్గర పెద్ద మంచిగా ఫోన్ లేదు, ఇట్లా సెవరల్ వంకలు ఎత్తుకుంటూ ఉంటారు మీకు మీరే, నా ఒపీనియన్ అనమాట. సో ఇట్లా మీరు అసలు ఫీల్ అవ్వకండి. కెమెరా ముందుకు రాకపోయినా కూడా, ఫేస్ చూపించకుండా కూడా మన చేతిలో ఎన్నో పవర్స్ ఉన్నాయి. కుకింగ్ ఎవరు చేస్తారు ఇంట్లో? మనమే. టైలరింగ్ ఎవరు చేస్తారు? ఈవెన్ జెంట్స్ చేస్తారు, లేడీస్ కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రంగోలీ, మెహందీ, పూజలు, ఇలా నెంబర్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయండి. మీరు యూట్యూబ్ లో ఫేస్ చూపించకుండా చేయటానికి వీడియోస్. మన చేతిలో ఇన్ని ఆయుధాలు పెట్టుకొని, ఇన్ని కంటెంట్స్ పెట్టుకొని కంటెంట్ ఏం చేయాలక్క అని చెప్పేసి అడుగుతారు. ఎందుకు చెప్పండి? కంటెంట్ విషయంలో మీ దగ్గర ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ ని వీడియో రూపంలో పెట్టండి. ఇవన్నీ సిల్లీ టాపిక్స్ కదా, ఇవన్నీ ఎవరు చూస్తారులే, నా వీడియోస్ ఎవరు చూస్తారులే అని చెప్పేసి మీకు మీరే ఫస్ట్ థింగ్ నెగిటివ్ గా థింక్ చేయకండి. వాట్ ఎవర్ ఏదైనా కానీ ఫస్ట్ స్టెప్ వెయ్యాలి. సక్సెస్ అయితామా లేదా అనేది సెకండరీ. మీరు స్టెప్ వేశారు అంటే మీరు అక్కడ మీ సక్సెస్ మొదలవుతుందని చెప్పేసి కారణం. అదే మీ సక్సెస్. నన్ను అడిగితే సక్సెస్ అయ్యేది లేని తర్వాత డిసైడ్ చేస్తాడు, దేవుడు డిసైడ్ చేస్తారు. మనం కష్టపడుతున్నామని అని ఫీల్ అవుతే జనాలు కూడా మనల్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. సో ముందుగానే నెగిటివ్ గా థింక్ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, మా ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, ఎందుకు ఇవన్నీ చెప్పండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీ ఇంట్లో ఉన్న మీ హస్బెండ్ మీ పేరెంట్స్, ఈ రెండే అండి, ఈ రెండు చాలు. ఇంకా రిలేటివ్స్ ఇవన్నీ నేను పెద్దగా కన్సిడర్ చెయ్యను. ఎందుకు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక 1 రూపీ ఇచ్చే వాళ్ళని మీరు కన్సిడర్ చేసుకోండి. ఈవెన్ రిలేటివ్స్ అయినా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా హెల్ప్ చెయ్యట్లేదు. ఊరికే మన ఎదుగుదల చూసి కుళ్ళుకునే వాళ్ళ మాటలు మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు? పట్టించుకోకండి. మీ హస్బెండ్ మీ పేరెంట్స్ ఓకే అని చెప్పితే యూట్యూబ్ ఛానల్ కైనా, ఆ బిజినెస్ కైనా, వాట్ ఎవర్ ఇంకోటి అయినా కూడా
మీరు హ్యాపీగా స్టార్ట్ చేయండి అనే వాళ్ళు లక్ష అంటారు. ఇక్కడ దేవుడు ఒకటి ఏదైనా పెట్టింటే బాగుండేది, ఫలానా మాట మాట్లాడితే డబ్బులు కట్ అవుతాయని ఇట్లా ఏదైనా పెట్టింటే బాగుండేవో. ఎందుకంటే ఉచితంగా నోరు కదా, ఏమైనా మాట్లాడుతుంది, వాళ్ళకి చేత కాదు. కష్టపడి చూసే వాళ్ళని చూస్తే ఓర్చుకోలేరు అనమాట. ఇంతే. మీ పేరెంట్స్ మీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తే చాలు, వాళ్ళే మీకు కొండంత ధైర్యం. మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే చాలు, మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. నేను జ్యోతి నందల్ ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట లాస్ట్ ఇయర్. ఆ వీడియోలో ఒక పాయింట్ చెప్పాను. ఏంటి ఆ పాయింట్ కి మీరు చాలా మంది కనెక్ట్ అయ్యారు. మీరు ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోకండి. మీరు సక్సెస్ అయి చూపించాలి తప్ప, వాళ్ళని వీడియోస్ ఎత్తుకోవాలి తప్ప, నేను ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చెయ్యి అని చెప్పేసి కూడా ఇలా ఎవ్వరికి చెప్పకండి అని కూడా చెప్పాను. ఎందుకంటే వాళ్ళు కుళ్ళుకుంటారు, వాళ్ళకి చేత కాదు. ఐ మీన్ నేను జనరల్ గా చెప్తున్నా అనమాట. కష్టపడే గుణం అందరిలో ఉంటే కష్టపడితే అందరికి సక్సెస్ వస్తది. వాళ్ళు కష్టపడలేక మనం ఏదో ఎదుగుతున్నాము అని చెప్పేసి కుళ్ళుకొని స్వార్థపూరితంగానే ఉంటారే తప్ప ఇప్పుడున్న రోజుల్లో ఎవరు కూడా ఏమీ హెల్ప్ చెయ్యరు. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ లెక్క ప్రకారం మాట్లాడితే మన ఫ్రెండ్స్ కి నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. అరే ఇది ఎట్లా చేసుకోవాలని చెప్పేసి అడిగామా, చెప్పరు. ఎందుకు చెప్తారు? మనం ఏదో ఎదిగిపోయి వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తాము అది ఇది అని చెప్పేసి అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎందుకు అడగాలి చెప్పండి? యూట్యూబ్ లోనే నెంబర్ ఆఫ్ టెక్ ఛానల్స్ ఉన్నాయి. నా ఛానల్లోనే మీకు బోల్డ్ ఎంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ నా ఛానల్ గురించి చెప్పట్లేదు, మీరు పక్క వాళ్ళని అడగాల్సిన పనే లేదు. యూట్యూబ్ లో ఏదైనా కావాలి అంటే తిరిగి యూట్యూబ్ లోనే దొరుకుతుంది అనేది మీరు తెలుసుకోండి. అంతే కదా. ఏదైనా ఇప్పుడు కుకింగ్ కావాలి అంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. టైలరింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సేమ్ యూట్యూబ్ గురించి కూడా అంతే కదా. వాళ్ళకి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేయి బాగుంటది అని చెప్పేసి కొంతమంది ముందర మనల్ని ఎంకరేజ్ చేస్తారు, వెనకిలేమో ఈవిడకి అవసరమా అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ మీ చెవుకు ఏదో ఒక రోజు వినిపిస్తాయి, మీ వరకు వస్తాయి. వచ్చినా కూడా మీరు అలాంటి వాళ్ళని లైట్ తీసుకోండి, అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే మన ఎనికిలా మాట్లాడుతున్నాం, మన ఎనికిలే అనుకోండి. మనకు తెలిసితే కదా ఈ డైలాగ్, సేమ్ అట్లనే అనుకోండి. ఎందుకంటే ఒక కామిక్ వేలో చెప్తున్నా. ఇప్పుడు నేను ఏదో సీరియస్ గా చెప్పాను అనుకోండి, అది మీకు ఏదో నేను ఏదో స్పీచ్ ఇచ్చినట్లు ఉంటది. కామిక్ వేలో చెప్తే కొంచెం బాగా మైండ్ కి ఎక్కుతుంది, గుర్తుంటది అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. సో స్టిల్ ఇంకా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ఉమెన్స్ డేని ఒక స్పెషల్ డే గా క్రియేట్ చేసి ఈ రోజైనా కూడా మీరు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయండి. హ్యాపీగా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కంటెంట్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. వ్యూస్ రావట్లేదు ఇది కాదండి మీరు ఫోకస్ చేయాల్సింది. కంటెంట్. అరే నేను ఏమి ఇస్తున్నా జనాలకి, నా వీడియోలో ఏముంది, ఎంత ఎఫర్ట్ పెడుతున్నా, చూడడానికి నా వీడియో ఎంత బాగుందని మీ వీడియోని మీరు 1-2 సార్లు చూసుకోండి, తప్పేం లేదు కదా. సరే ఒక వీడియో బాగుండదు, నో వన్ క్యాన్ పర్ఫెక్ట్ ఇన్ ద స్టార్టింగ్ టైం అండి. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. స్టార్టింగ్ టైం లోనే ది బెస్ట్ ఎవ్వరు ఇవ్వలేరు. మీరు ఎన్నో ఫేమస్ ఛానల్స్ ని చూసుకోండి, లేదా హీరోస్ కావచ్చు, ఎవరినైనా చూసుకోండి. స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా అంటారు, నార్మల్ గానే ఉంటారు, ఒక మాదిరిగానే వస్తుంది అవుట్పుట్. కానీ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ అయిపోతాం. ఇప్పుడు కత్తికి పదును పెడుతూ ఉంటే సాన పడితే అది షార్ప్ అవుతుంది. సేమ్ అంతే, మనం కూడా కష్టపడుతూ చేసుకుంటూ వస్తే మనకే తెలియకుండా మనమే పర్ఫెక్ట్ అయిపోతాం. రోజు ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈవెన్ సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఇది బాగాలేదు, ఇది చెయ్యని అని చెప్తూ ఉంటారు కదా. అవే మీరు మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని ఈవెన్ నెగిటివ్ అయినా కూడా పాజిటివ్ గా మలుచుకోండి, అది మీకు ప్లస్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు ఏదో అనుకుంటారు, నా దగ్గర మనీ లేదు, ఇది కరెక్ట్ టైం కాదు స్టార్ట్ చేయడానికి, ఇవన్నీ రీజన్స్ వద్దు. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి. నిజ జీవితంలో అయినా కూడా అండి, బొటిక్ కావచ్చు, ఇట్లా చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఆడవాళ్లకు. అంటే ఓన్ ఇన్కమ్ తెచ్చుకోవాలి, నేను కష్టపడాలి, ఇంట్లో ఖాళీగా ఉంటున్నా. ఈవెన్ కొంతమంది ఎట్లా అంటే పాపం చదువుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు చదువుకుంటారు, మంచిగా పీజీలో ఏవేవో చేస్తారు, మంచిగా చదువుకున్న తర్వాత ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే మనం ఒకరింటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. అప్పుడు వాళ్ళు హస్బెండ్ ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది. నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యకు అని చెప్పేసి వాళ్ళు మనకి రూల్స్ పెడతారు. అప్పుడు ఆ చదువుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంట్లో ఎందుకు ఇంత ఖాళీగా ఉండాలి, నాకు నాలెడ్జ్ ఉంది కదా, నేను ఎందుకు ఇట్లా ఖాళీగా ఉండాలి, ఇట్లా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇలా కూడా చాలా మంది షేర్ చేసుకున్నారు. సో ఇట్లాంటి వాటన్నిటికి ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంది అంటే యూట్యూబే అనమాట. ఇప్పుడు ఫేస్ చూపించకుండా చేసుకునే కంటెంట్స్ బోల్డ్ అన్ని ఉన్నాయండి. బ్యూటీ టిప్స్ షేర్ చేయొచ్చు, మేకప్ రిలేటెడ్ గా, హెయిర్ స్టైల్స్. మన చేతిలో లేనిది అంటూ ఏముంది చెప్పండి? జెంట్స్ కంటే కూడా మనమే ఎక్కువ వర్క్ చేస్తాం, ఇంట్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనందరికి నాలెడ్జ్ ఉంది. కాబట్టి మీ మీద మీరు నమ్మకం
నమ్మకం ఉంచుకొని మీరు మీ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నాకు జ్యోతినందన్ ఛానల్లో కామెంట్ చేయండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బీగాని నాగజ్యోతి, మీరు అందులో కూడా వచ్చి మీకు ఏదైనా యూట్యూబ్ రిలేటెడ్ గా కావాలి అంటే కూడా నాతో మాట్లాడొచ్చు. నేను మీ యూట్యూబ్ జర్నీకి తోడుగా ఉంటాను. మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని మీలో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి చూపించండి. మీ డ్రీమ్ ని డిలే చేయకండి, సక్సెస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఓకే.